మనకు వినికిడి లేకపోతే మాట లేదు, మాట లేకపోతే భాషే లేదు. అందుకే వినికిడి లోపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదంటారు డాక్టర్లు. వినికిడి లోపాలని గుర్తించేందుకు ఒకప్పుడు ఎలాంటి పరీక్షలు ఉండేవి కావు. వినికిడి కోల్పోయాక చెవిటితనంతో జీవితాన్ని నెట్టుకురావడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. అయితే ఆధునిక వైద్యంలో ఇవాళ హీరింగ్ ఎవాల్యూషన్, ఇతర స్క్రీనింగ్ పరీక్షల సాయంతో వినికిడి లోపాలని చాలా ముందుగానే పసిగట్టే వెసులుబాటు ఉంది. వినికిడి లోపాలని గుర్తించే హీరింగ్ ఎవాల్యూషన్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వినికిడి లోపాలు ఎందుకు వస్తున్నాయి? మనకు ఆటైటిస్ మీడియా, ఇది ఎడినాయిడ్ కావచ్చు, టాన్సిల్స్ కావచ్చు, జలుబు నుంచి కోల్డ్ అటాక్స్ నుంచి కానీ ఆటైటిస్ మీడియా వచ్చి చెవులో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యి హీరింగ్ తగ్గిద్ది అనమాట. సో పిల్లల్లో మనం సింపుల్గా ఆ కారణాన్ని తీసేసి, ఏదైతే ఎడినాయిడ్, టాన్సిల్, కోల్డ్ ప్రాబ్లం ఉంటుందో దాన్ని తీసేసి దానితో పాటు ఈ చెవులో ఫ్లూయిడ్ని మెరింగాటమీ గ్రోమెట్ ద్వారా తీసేసినట్లయితే వాళ్ళకి హీరింగ్ నార్మల్గా ఉంటుంది. ఎక్కువ రోజులు వెయిట్ చేయొద్దండి. ఎందుకంటే మనం ఎక్కువ రోజులు ఉన్నట్లయితే ఆ మిడిల్ ఇయర్లో ఫైబ్రస్ అడెషన్స్ ఫామ్ అవుతాయి, రిట్రాక్షన్ వచ్చి అది పర్మనెంట్ హీరింగ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం సర్జరీ చేసినా కూడా టెంపనోప్లాస్టీ ద్వారా ఒక్కోసారి ఆ వినికిడి నార్మల్గా కూడా తీసుకురాలేం. సో పిల్లల్లో ఆటైటిస్ మీడియా ఉంటే దానికి అవసరమైన మెడికల్ మేనేజ్మెంటు, సర్జికల్ మేనేజ్మెంట్ ఇమీడియట్గా చేయించుకోవటం మంచిది. పిల్లల్లో వినికిడి లోపాలను ఎలా గుర్తిస్తారు? పుట్టిన పిల్లల్లో ఈ మధ్యలో ఏమవుతుందంటే హీరింగ్ లాస్ బేబీస్ ఎక్కువగా ఉంటున్నారు. దానికి మెయిన్ కారణం ఏంటంటే హై రిస్క్ బేబీస్ కావచ్చు, సివియర్ జాండీస్ ఉన్నోళ్ళు కావచ్చు, ప్రీమెచ్యూర్ బేబీస్ కానీ ఇవాళ నియోనెట్ల ఇష్యూస్ చాలా బాగా డెవలప్ అయినాయి. దానివలన సర్వైవల్ రేట్ పెరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే వినికిడి లోపాలు ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి పుట్టంలోనే ఆటో ఎకోస్టిక్ ఎమిషన్ టెస్ట్ చేస్తారు. ఒకవేళ ఆ టెస్ట్లో కనుక ఏదైనా వినికిడి లోపం ఉన్నట్లయితే మళ్ళీ 3 నెలలకి 6 నెలలకి బెరా టెస్ట్ చేసుకుని ఆ బెరాలో ఉన్న హీరింగ్ లోపం బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. ఒక్కోసారి పుట్టినప్పుడు మనకి ఓఏఈ టెస్ట్లో నార్మల్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఫర్దర్ టెస్ట్ అవసరం లేదు. కానీ కొంతమందిలో ఓఏఈ అబ్నార్మల్ ఉన్నా కూడా పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళలో హీరింగ్ నార్మల్ అయిపోయి బెరా టెస్ట్ నార్మల్గా ఉంటుంది అనమాట. సో యూజువల్గా 6 నెలల దాకా మనం యాక్టివ్ ఇంటర్వెన్షన్ ఏది చేయాల్సిన అవసరం లేదు. పిల్లల్లో మనం అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. అకస్మాత్తుగా వినికిడి తగ్గడం ఎందుకు? ఫోన్ వాడకంతో వినికిడి తగ్గుతుందా? ఈ మధ్యలో చాలామంది ఏంటంటే సడన్ హీరింగ్ లాస్ తోటి వస్తున్నారు. ఏమంటే పొద్దున్నే చలిగాలికి ఎక్స్పోజ్ అయ్యాం, వినికిడి తగ్గింది అంటారు కొంతమంది లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అవుతారు, మ్యూజిక్ సిస్టమ్స్కి. వీటిని సడన్ హీరింగ్ లాస్ అంటాం అనమాట. వీటికి మనం ఇమ్మీడియట్గా కనుక ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మందుల ద్వారా కానీ చెవులో ఇంజెక్షన్స్ అంటాం. ఎస్పెషలీ సడన్ సెన్సోరియల్ హీరింగ్ లాస్ ఉంటే మనం ఇమ్మీడియట్గా కనుక చెవులో ఇంజెక్షన్ ఇచ్చి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఆ హీరింగ్ని మనం నార్మలైజ్ చేసుకోవచ్చు. వీటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటిది లేదన్నమాట. సో కొంతమందిలో ఏంటంటే ఫోన్లు ఎక్కువ వాడటం వలన ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి వినికిడి తగ్గటం, వినికిడి క్లారిటీ లేకపోవటం, చెవులో నొప్పి రావటం, చెవులో గుయ్యమని సౌండ్ రావటం జరుగుతుందన్నమాట. ఇలాంటి వాళ్ళలో మనం ఇమీడియట్గా ఆడియోలాజికల్ టెస్ట్ చేసుకొని ఫోన్లు, హెడ్సెట్లు, బ్లూటూత్లు ఆపేయమని చెప్పాలి. ఒకవేళ అక్కడ నాయిస్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్ ఉన్నట్లయితే మనం ఇప్పుడు కొద్దిగా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ ఇచ్చి కొంతమందిలో ఆ హీరింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. కానీ ఫర్దర్ అడ్వాంటేజ్ ఏంటంటే పీఆర్పీ ఇంజెక్షన్ ఇవ్వటం వలన అది ఫర్దర్ తగ్గకుండా ఉంటుంది. పీఆర్పీ ఇంజెక్షన్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్, బ్లడ్ వాసోడైలేటర్స్ అనేవి మన లోపల చెవిలో ఉన్న రక్తనాళాల మీద, సెల్స్ మీద ఎఫెక్ట్ చేసి అవి హెల్తీగా గ్రో కావడానికి దోహదపడతాయి. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ ఫర్దర్ ఇంకా తగ్గకుండా ఉపయోగపడిద్ది. కొంతమందిలో దీన్ని హీరింగ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుద్ది అన్నమాట. ఎస్పెషలీ ఎవరికైతే సడన్ హీరింగ్ లాస్ తర్వాత హీరింగ్ లాస్ అంతే ఉంటుందో, లేదా కొంతమందిలో మోడరేట్ సివియర్ హీరింగ్ లాస్లు ఉంటాయి అన్నమాట. అది లాంగ్ స్టాండింగ్ అయినా ఉండొచ్చు, లేదా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అయినా వచ్చి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు కనుక మనం సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేసుకొని వేరే ప్రాబ్లం లేదని కన్ఫర్మ్ చేసుకొని అవసరమైన హీరింగ్ ఎయిడ్ పెట్టినట్లయితే వాళ్ళకి వినికిడి చాలా బాగుంటుందన్నమాట. ఓన్లీ ప్రొఫౌండ్ హీరింగ్ లాసు, సివియర్లీ ప్రొఫౌండ్ హీరింగ్ లాస్లో కొంతమందిలోనే మనకి హీరింగ్ ఎయిడ్స్ పనిచేయవు. అలాంటి వాళ్ళు కాక్యులర్ ఇంప్లాంట్ సర్జరీ చేసి వాళ్ళకి హీరింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. వినికిడి లోపాలని ఎలా గుర్తిస్తారు? చికిత్స ఎలా? బేసిక్గా సడన్ హీరింగ్ లాస్ అనేది చాలా రికవరబుల్ డిసీజు. మీకు ఎప్పుడైనా కూడా వినికిడి తగ్గింది అనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించండి. సాధారణంగా మనం చేసే హీరింగ్ టెస్ట్లు ఏంటంటే ప్యూర్టోన్ ఆడియోగ్రాము, ఇంపిడెన్సు, స్పీచ్ ఆడియోమెట్రీ, ఆటో ఎకోస్టిక్ ఎమిషన్ టెస్టు అండ్ బెరా టెస్ట్ అనమాట. యూజువల్గా ఆటో ఎకోస్టిక్ ఎమిషన్ టెస్ట్, బెరా టెస్ట్ పిల్లల్లో చేస్తాము.
ప్యూర్ టోన్ ఆడియోగ్రాము, ఇంపిడెన్స్, స్పీచ్ ఆడియోమెట్రీ పెద్దోళ్ళు చేస్తాం అనమాట. ఈ టెస్ట్లో మనకి వినికిడి లోపం ఎంత ఉంది, ఎక్కడి నుంచి వచ్చిందంటే కండక్టివ్ లాసా, సెన్సరీ హియరింగ్ లాసా, కంబైన్డ్ మిక్స్డ్ హియరింగ్ లాస్ అంటాం. వీటి నుంచి వచ్చిందని తెలుస్తుంది. వినికిడి శక్తిని కాపాడుకోవటం ఎలా? కండక్టివ్ లాస్ అయితే మనం ఆపరేషన్ కానీ మందుల ద్వారా కానీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదే సెన్సరీ హియరింగ్ లాస్ అయితే మందుల ద్వారా ఇంప్రూవ్ కానట్లయితే మనం హియరింగ్ ఎయిడ్ కానీ కాక్లియర్ ఇంప్లాంట్ కానీ పెట్టి ఈ హియరింగ్ని నార్మల్ చేసుకోవచ్చు అనమాట. సో మనమైతే ప్రివెంట్ చేసుకోవటం మంచిది. ఎట్టి పరిస్థితుల్లోని హియరింగ్ లాసులు రాకుండా. దీనికి మెయిన్ ప్రివెన్షన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే చలిగాలికి వెళ్ళొద్దు. అలానే మనం పెట్టుకునే ఏసీలు కూడా కంట్రోల్ టెంపరేచర్లో పెట్టుకోండి. మరీ చల్లగా ఉండేటట్టు చేసుకోవద్దు. కంటిన్యూస్గా లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ కావద్దు. అలానే ఫోన్లు, హెడ్సెట్లు, బ్లూటూత్లు వీలైనంత తక్కువ మాట్లాడండి. షుగరు, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాటిని మనం కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే ఈ చెవికి సంబంధించిన వినికిడి సమస్యలు కూడా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. వినికిడి లోపాల్ని గుర్తించడంలో హియరింగ్ ఎవాల్యుయేషన్ పరీక్షలు ఎంతగానో సహాయపడతాయి. ఈ పరీక్షల సాయంతో వినికిడి లోపాల్ని ముందుగానే పసిగట్టడం వల్ల వినికిడి శక్తి తగ్గకుండా సకాలంలో తగిన వైద్యం తీసుకోవచ్చు.